మరి ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘ వ్యవస్థాపకులు, మనకందరికీ స్ఫూర్తి ప్రదాత రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ మహాశయుని ఉత్కృష్టమైనటువంటి సేవలను స్మరణకు తెచ్చుకుంటూ ఆయనచే మరి 1842 జూలై 31వ తారీఖున స్థాపింపబడిన ఆంధ్ర సౌవార్థిక లూథరన్ సంఘం ఆయన సేవలకు జ్ఞాపకార్థంగా ఈ దినాన్ని గాస్పల్ డేగా ఆచరించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క సందర్భంలో నా గురించి ఒక చిన్న మాట ఫస్ట్ చెప్పిన తర్వాత మరి అయ్యగారి గురించి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మరి నేను క్రిస్టియన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ మాచర్లో మరి 1964లో ఆ మహాశయునిచే ప్రారంభింపబడినటువంటి ఈ యొక్క వైద్యశాలలో నేను పుట్టడం జరిగింది. అది నాకెంతో గర్వకారణం. మరి ఆయనచే స్థాపించబడినటువంటి ఈ యొక్క పబ్లిక్ హెల్త్ సెంటర్లో మరి ఆ సమయంలో ఉన్నటువంటి మిషనరీ యాన్స్ రూతమ్మ గారు, మరి ఆమె మిస్సమ్మాని మేము అందరూ పిలిచేవాడు. మరి నాకెంతో ఇష్టం అంటే మరి ప్రేమ ఆప్యాయతల మధ్య మరి నేను వారి చేతుల మీదుగా జన్మించడము మరి నేను ఎప్పటికీ మరుగులేని మధురమైనటువంటి విషయం. మరి మార్కు సువార్త 16:15లో మరి ప్రభువు పునరుత్థానమైన తరువాత శిష్యులకు బోధించిన విధంగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న మాటకు లోబడి మరి అమెరికా దేశంలోని పెన్సిల్వేనియా నుండి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పట్టణంకు వచ్చిన మొదటి లూథరన్ మిషనరీ ఫాదర్ హయ్యర్ గారు. మరి మిషనరీ అంటే అర్థం ఏంటంటే మరి అప్పుడున్నటువంటి అర్థం విదేశాలకు వెళ్ళి మరి దేవుని సువార్తను ప్రకటించడమే కాకుండా ప్రజల జీవన విధానాలను వారి స్థితిగతులను మార్చడానికి అనేకమైనటువంటి పాఠశాలలు మరి వైద్యశాలలు స్థాపించి మరి విద్యాదానం ద్వారా మరి ఆరోగ్యాన్ని పంచడం ద్వారా మరి ప్రజల ఉన్నతమైనటువంటి విలువలకు తేయడానికి మరి ఆ లక్ష్యంలోకి పనిచేయడానికి వచ్చిన వాళ్ళే మిషనరీస్ అంటారు. మరి ఫాదర్ హయ్యర్ గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఈరోజు నేను వాట్సాప్లో కూడా పెట్టుకున్నాను, మరి ఎంతమంది చదివినారో కూడా తెలియదు. కానీ మరి ఒకసారి ఆ మహనీయుని గురించి తెలుసుకోవటం మరి మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటా ఉంది. మరి ఈయన 1793 జూలై 10వ తారీఖున మరి జర్మనీ దేశంలోని మరి హెమ్స్టెడ్ ఆ గ్రామంలో జన్మించారు. 80 సంవత్సరాల ఈ లోకయాత్రను ముగించుకొని మరి 1873 నవంబర్ 7వ తారీఖున అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లోని ఫిలడెల్ఫియాలో అంతిమ శ్వాస విడిచి మరి ప్రభువునందు నిద్రించి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు మనం ఎన్ని చెప్పినా కానీ కొద్దిసేపు మర్చిపోతాం ఈ పేర్లన్నీ కూడా, అందుకని ఒకసారి చెప్పి వదిలేస్తాను. జాన్ హెయిర్విచ్ గోట్లిబ్ హయ్యర్, మరి తల్లిగారు ఫ్రెడరిక్ సోఫియా. జాన్ అండ్ సోఫియా అంటే సరిపోతుంది, ఈజీ గుర్తుంటుంది మనకి. మరి ఆ కాలంలో మరి ఏం జరిగిందంటే యూరోప్లో మరి నెపోలియన్ బోనాపార్టీ అతను చాలా యుద్ధకాంక్ష ఉన్నటువంటి వాడు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మరి ఆయన తన 14 ఏళ్ల ప్రాయంలో ఫాదర్ హయ్యర్ గారు మరి జర్మనీ దేశాన్ని విడిచి మరి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్లోని ఫిలడెల్ఫియా నగరానికి రావడం జరిగింది. 14 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు వదిలేసి వచ్చాడు. అక్కడే ఆయన తన మొదటి వేదాంత విద్యను అభ్యసించారు. ఎన్నేళ్ళు? 8 సంవత్సరాలు. మళ్ళీ 1815లో 22 ఏళ్ల వయసులో తిరిగి జర్మనీ వెళ్ళి మళ్ళీ తన సోదరుడైనటువంటి హెన్రీతో కలిసి 1 ఇయర్ మళ్ళీ వేదాంత విద్యను అభ్యసించాడు. అంటే 9 ఏళ్ళు వేదాంత విద్యను అభ్యసించి మరి తిరిగి 1816లో అమెరికాకు వచ్చాడు. మరి 3 సంవత్సరాలు అనభిషిక్త పరిచర్యలోనే ఉన్నాడు. ఆయన ఇంకా ఆర్డైన్ చేయబడలేదు. 9 ఏళ్ళు చదువుకొని ఆర్డైన్ చేయబడకుండా 3 ఏళ్ళు దేవుని యొక్క పరిచర్యలో అనభిషిక్త పరిచర్యలో మరి కొనసాగి ఆ తర్వాత 1820వ సంవత్సరంలో అంటే 27వ సంవత్సరం ఆయన 27వ సంవత్సరంలో వీరు అభిషిక్తులుగా అభిషేకించబడ్డారు. 27 ఏళ్ల ప్రాయంలో అభిషేకించబడ్డారు. మరి వీరు 21 సంవత్సరంలో
మరి ఫిలడెల్ఫియాలో 2 years టీచర్గా కూడా పనిచేశారు వీళ్ళు. మరి 1819లో 26 ఏళ్ల వయసులో ఆయన 2 పిల్లలకు తల్లి అయినటువంటి మేరీ గ్యాష్ అనే వితంతువుని, ఆయన చూడండి, ఆయన 26 ఏళ్ల వయసులో మరి ఒక వితంతువుని, 2 పిల్లలు ఉన్నారు. మరి ఆమెని ఇతను వివాహం చేసుకున్నాడు. మరి వీరి ద్వారా వారికి 6 సంతానం పుట్టారు. అంటే మొత్తం 8 సంతానం. తల్లి ద్వారా 2 సంతానం, ఆమె విధవరాలు అయిపోయింది, ఆమెను చేసుకొని మరి ఆమె ద్వారా మరి 6 సంతానం పొంది ఉన్నాడు. మరి తన 36 ఏళ్ల వయసులో ఆయన ద సండే స్కూల్ యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధిగా మరి 3000 మైళ్ళు, 36 ఏళ్ల వయసులో 3000 మైళ్ళు ప్రయాణించి మరి 300 సంఘాలను దర్శించి మరి అనేక సండే స్కూల్ని స్థాపించడానికి మార్గదర్శకుడై మరి వారికి కావాల్సినటువంటి సండే స్కూల్ హిమ్నల్స్ అంటే పాటల పుస్తకాలు కానీ, కావాల్సినటువంటి ట్రాక్ట్స్ కానీ, అంటే మరి చిన్న పిల్లలకు మరి కావలసిన కరపత్రాలు తయారు చేసి వారికి పంచడం, మరి కాపర్లను అనేక రకాలుగా ప్రోత్సహించి వారిని ముందుకు నడిపించడం, మరి చిన్న బిడ్డల పరిచర్యలో ముఖ్య భూమిక. చిన్నపిల్లల పరిచర్య అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎవరైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుదాం, చిన్న ఈ చెప్తామని నాకు ఇష్టంగా ఉంటాను. నేను ఇప్పుడు పోలేదు కానీ మరి పోవాలని కోరుకుంటా ఉన్నాను. మరి అటువంటి పరిచర్యని మరి ఆయన కొనసాగించాడు. అంతా కూడా తన సొంత డబ్బుతోనే, ఎటువంటి ఎవరి దగ్గర ఆశించకుండా తన సొంత డబ్బుతోనే ఇదంతా కూడా కొనసాగించాడు. మరి 44 ఏళ్ల వయసులో అంటే 1837లో కలిగిన పిట్స్బర్గ్ లోని ఫస్ట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చికి ఫస్ట్ లూథరన్ పాస్టర్ అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 44 ఏళ్ల వయసులో. మరి 36 ఏళ్ల వయసులోనేమో ఈ యొక్క సండే స్కూల్ అంతా చూశాడు. దాని తర్వాత మరి 1837లో ఫస్ట్ పాస్టర్ అయిన 2 ఏళ్లకే, అంటే 1839లోనే, అంటే తన 46వ సంవత్సరంలో తన భార్య అయినటువంటి మేరీ హెయిర్ గారిని పోగొట్టుకున్నాడు. 20 ఏళ్ల వయసులోనే తన భార్యను పోగొట్టుకున్నాడు. ఒంటరి అయిపోయాడు. ఎంతమంది పిల్లలు? 6 పిల్లలు ప్లస్ వాళ్ళ తోడు 2 పిల్లలు తోడయ్యారు. మరి మొత్తం 8 మంది పిల్లలతోటి ఆయన ఒంటరి అయిపోయిన పరిస్థితుల్లో, అంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి 1840వ సంవత్సరంలో మరి ఆయన అంటే 1 ఇయర్లోనే పిల్లల ఒంటరి 1 సంవత్సరంలో ఆయన ఫారిన్ మిషనరీకి వెళ్ళే పనికి నియమింపబడ్డాడు. ఫారిన్ మిషనరీకి వెళ్ళే పనికి అంటే 1 సంవత్సరంలోనే వాళ్ళందరిని వదిలిపెట్టి, ఉన్న దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మనమైతే వెళ్ళగలమా? అంతమంది పిల్లల్ని వదిలిపెట్టేసేసి ఒక దేశంగానే దేశంకి వెళ్ళి, ఆ సమయంలో మరి ఎటువంటి మరి ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, ఎటువంటి కమ్యూనికేషన్స్ కానీ లేనటువంటి సమయంలో మరి అంతమంది పిల్లలు వదిలిపెట్టి మరి విదేశానికి వెళ్ళి మరి ఆ యొక్క మిషనరీగా పరిచయం చేయడం ఎంత కష్టమైన క్లిష్టమైనటువంటి పనో చూడండి. మరి ఆ యొక్క 48 ఏళ్ల ప్రాయంలో ఆయన మినిస్టీరియం ఆఫ్ పెన్సిల్వేనియా ద్వారా, అంటే అమెరికన్ లూథరన్ చర్చ్ ఫస్ట్ ఫారిన్ మిషనరీగా ఇండియాకి పంపబడ్డాడు. మరి వెళ్లే కంటే ముందుగా ఆయన కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాడు. ఏ ప్రిపరేషన్స్ చేసుకున్నాడు? సాంస్క్రిట్ నేర్చుకున్నాడు, మరి కొంతవరకు వైద్య విద్య నేర్చుకొని ఒక $1000 చేతిలో పట్టుకొని మరి ఆయన తన అనుకున్న వాళ్ళందరినీ వదిలిపెట్టి మరి ఉంటున్న కంట్రీని విడిచిపెట్టి మరి 3 మిషనరీ జంటలతో కలిసి మరి ఒక షిప్లో 1 ఇయర్ ప్రయాణం చేసి మరి ఇండియాలోని మెడ్రాస్కి వచ్చాడు ఫస్ట్. అక్కడి నుండి నెల్లూరు మీదుగా గుంటూరు వచ్చి ఉన్నాడు. చూడండి, 1 ఇయర్ ప్రయాణం చేశాడు. $1000 సొంత డబ్బు పెట్టుకున్నాడు. పక్కన భార్య లేదు. మరి 1 ఇయర్ ప్రయాణం చేసి మరి మెడ్రాస్కి వచ్చి అక్కడి నుంచి మరి గుంటూరు వచ్చాడు. మొదట బాపట్లలో మకాన్ చేసి ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా నిర్వాసిగా మరి జీవితం ప్రారంభించి ఆత్మల భారంతో మరి సౌవార్తిక ఉద్యమాన్ని చేపట్టాడు. ఆనాటి గుంటూరు కలెక్టర్ గారు చాలా స్టోక్స్ గారు ఎంతో ఈయనకి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చాడు. ఈ సమయంలో బీజేపీ గవర్నమెంట్, ఈ సమయంలో మనం ఒక అడుగు ఇంచు కూడా వేయలేని పరిస్థితి. కానీ ఆ సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కాబట్టి, మిషనరీస్ అన్ని సపోర్ట్ చేసింది కాబట్టి, మంచి కలెక్టర్ స్టోక్స్ గారు ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఈ తారీఖు 1842న గుంటూరులో మరి ఆంధ్ర సౌవార్తిక సంఘాన్ని ఆయన స్థాపించగలిగాడు.
మరి 1844లో మరి గుంటూరు ప్రాంతంలోనే కాకుండా మరి రాజమండ్రి ధవళేశ్వరం నందు మరి సర్ ఆర్థర్ కాటన్ గారు మరి ఇతరులు అందించినటువంటి సహకారంతో రాజమండ్రిలో సువార్త పరిచర్యను ప్రారంభించారు. మరి 1845లో అంటే ఇండియాకి వచ్చిన 3 సంవత్సరం తర్వాత తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ మిషనరీ జర్నీ 3 years ఆయన చేసింది. 42, 43, 44, 45 4 ఏళ్ళు పరిచయం చేశాడు. ఫస్ట్ మిషనరీ జర్నీలో 4 years చేసి మరి అమెరికా వెళ్ళి తన మిషనరీ సేవను అక్కడ కూడా కొనసాగించాడు. మళ్ళా మరి బాల్టమోర్ సెయింట్ జాన్స్ చర్చిని స్థాపించాడు అక్కడ పోయి. మరి ఆ సమయంలోనే మరి ఆయన 54 ఏళ్ల వయసు వచ్చేసింది. ఆ సమయంలో ఏం చేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి దుర్భర పరిస్థితులు, ఇండియాలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితులు, అనేక అనారోగ్య పరిస్థితులు, మలేరియా, కలరా, రకరకాల కుష్టు వ్యాధులు అనేటువంటి భయంకరమైనటువంటి రోగాలు పట్టి పీడిస్తున్న సమయంలో వీరికి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో 54 ఏళ్ల వయసులో MDని ఆయన చదివాడు, మెడిసిన్. మరి ఆ వెంటనే అంటే 1847లో ఇమ్మీడియట్గా ఇండియా వచ్చేసేది. మళ్ళా రెండో మిషనరీ అంటే పౌలు ఏ విధంగా అయితే అపోస్తలుడు పౌలు 3 మిషనరీ జర్నీస్ చేశాడు, అదేవిధంగా ఈయన కూడా 3 మిషనరీ జర్నీస్ చేశాడు. ఈ రెండో మిషనరీ జర్నీలో 10 ఏళ్ళు తన మరి ఆ యొక్క సౌవార్థిక సేవని కొనసాగించాడు. మరి 1867 వారి స్వదేశమైన జర్మనీకి తిరిగి వెళ్ళాడు. మళ్ళా 10 సంవత్సరాలు చేసిన తర్వాత మరి ఆయన అమెరికా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ స్వదేశం జర్మనీకి వెళ్ళాడు. 1869లో అంటే తన 77 ఏళ్ల వయసులో తిరిగి ఇండియాలోని రాజమండ్రికి వచ్చాడు. మరి రాజమండ్రికి మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు పోలేదు కానీ రాజమండ్రికి వచ్చి అక్కడ అప్పటికే మరి 1845లోనే వేరే మిషనరీ ఉన్నారు. ఆయన ఎవరంటే రెవరెండ్ లూయిస్ పి మన్ను వ్యాలెట్ గార్చే మరి నార్త్ జర్మన్ సొసైటీ ద్వారా పరిచయం జరుగుతూ ఉంది రాజమండ్రిలో. మరి ఆ సమయంలో దాన్ని గుర్తించి ఆయనతో కలిసి ఈయన కూడా సేవ చేయడం ప్రారంభించాడు. అంటే మరి అర్థము మరి ఎంతగా ప్రేమించాడు సంఘాలు అనేది అర్థమవుతుంది. మరి తదనంతరం అంటే ఆయన చనిపోయిన 54 సంవత్సరాలకి 1927లో 1927లో ఈ గుంటూరు మిషనరీ, రాజమండ్రి మిషనరీ 2 కలిసి 1927లో అంటే ఈ శతాబ్దంలోనే మరి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘంగా స్థాపించబడింది. సో ఈ యొక్క 3వ జర్నీ అంతా కూడా మరి 1869లో మొదలుపెట్టి 1871లో ముగించి ఆయన అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. మరి 3 సంవత్సరాలు కూడా రాజమండ్రిలోనే ఆయన సేవ చేశాడు. కాబట్టి 1842 నుంచి 1845 వరకు 4 years. ఆ తర్వాత సెకండ్ మిషనరీ 10 years, 1847 నుంచి 1857. అట్లాగే 1869 నుంచి 1871 థర్డ్ మిషనరీ 3 years. మొత్తం 17 సంవత్సరాలు ఇండియాలో తన సేవని కొనసాగించాడు 3 విడతలుగా. మరి మొత్తము మరి 1973 అంటే 80 ఏళ్ల వయసులో మరి ప్రభు పిలుపును అందుకొని ఆయన నిద్రించి ఉన్నాడు. ఆయన మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి తీసుకెళ్లి ప్రజలకి బాప్తీసం ఇస్తున్నప్పుడు ఆయన చొక్కా తీసేసి బాప్తీసం వచ్చినప్పుడు మొత్తం ఎముకలే కనిపించాయంట. ఒక్క మాంసపు పైన కప్పే ఉండేదంట ఆయనకి. అంత భయంకరంగా ఆయన మరి సేవని కొనసాగించాడు. మరి ఆరోగ్యం లేకుండా కూడా. కాబట్టి విచిత్రం ఏంటంటే ఇక్కడ మరి ఆయనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తంలో మొత్తం $7,000 ఆయన యొక్క సమాధి కోసం మరి ఆయన సొంత డబ్బుతోటే సమాధి కోసం ఇచ్చాడంట. ఆ యొక్క $7,000 ఆ ఫెన్సింగ్ వేయడానికి, ఆ స్టోన్ పెట్టడానికి, ఆ భార్య సమాధి దగ్గరే పెట్టారనమాట. సో మరి ఇది ఎక్కడ జరిగిందంటే ఫ్రైడేస్ లూథరన్ చర్చి సెమెటరీలో ఈయన యొక్క సమాధి ఏర్పడింది. దాని తర్వాత $2,500 పిల్లలకి ఇచ్చాడంట. $7,000 దానికి, $2,500 పిల్లలకి. అది కూడా కండిషన్స్ అప్లై. ఏదంటే మీరు సిగరెట్లు తాగకూడదు, మద్యం ముట్టకూడదు, అయితేనే నా డబ్బు వాడుకోండి $2,500 అని చెప్పాడంట. అదేవిధంగా తన తల్లి సంఘానికి $4,000 తల్లి సంఘానికి ఎక్కువ ఇచ్చాడు పిల్లలకంటే. మరి $4,000 మన ఫిలడెల్ఫియా మిషన్ వర్క్, అది కూడా ఇండియాలో జరుగుతున్నటువంటి మిషనరీ వర్క్ కోసం ఇచ్చాడు $4,000. అంత గొప్ప మహనీయుడు. మరి ప్రభు సేవ కొరకు తన మాతృభాషనే కాకుండా మరి 7 భాషలలో తను ప్రావీణ్యత సంపాదించి మరి వాటి ద్వారా బైబిల్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి సవార్థీకరణ ధ్యేయంగా ముందుకు సాగినటువంటి మహనీయుడు ఫాదర్ హయ్యర్ గారు.
మరి ఈ సేవలో మరి ఎన్నో విమర్శలు, ఎన్నో అపనిందలు, కష్టాలు, కన్నీళ్లు, ఆటంకాలు ఎదురైనా ప్రభు కొరకు దృఢంగా నిలబడినటువంటి ప్రార్థనా యోధుడు మరి ఫాదర్ హయ్యర్ గారు. మరి సుఖవంతమైనటువంటి జీవితాన్ని మనం ఎప్పుడు కోరుకుంటా ఉంటాం, కానీ అటువంటి సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పి అనేక జీవితాల్లో వెలుగు నింపడానికి కోసం, మరి వేలాది మందికి విద్య వైద్యం అందించడానికి కోసం ఎక్కడో జర్మనీలో పుట్టి, ఎక్కడో అమెరికాకు వచ్చి, ఎక్కడో మరి ఇండియాకు వచ్చి, మరి దేవుని కోసం అనేక ఆత్మను సంపాదించేటువంటి ఆ గొప్ప మరి ఆ ఉద్దేశంతో మరి హయ్యర్ గారు తన జీవితాన్నే పణంగా పెట్టి దేవుని సేవ కోసము తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గొప్ప వీరుడు. మరి ఈయన గురించి చెప్పాలంటే ఈ రోజంతా చాలదు, మరి దీంతో నేను ముగిస్తా ఉన్నాను. రెండో విషయం, సువార్త దినంగా దీన్ని మనము ఆచరిస్తా ఉన్నాము. మొదటిగా హయ్యర్ గారి గురించి చెప్పాను, రెండవది సువార్త దినము. వాట్ ఈస్ గాస్పెల్, అసలు గాస్పెల్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. గాస్పెల్ అంటే మనం తెలుసు 4 సువార్తలు, గాస్పెల్ మనందరం కూడా దేవుని మాటలు కాబట్టి, ఆ సువార్త కాబట్టి సువార్త పాఠం అప్పుడు లెగిసి కూర్చుంటాము, దేవుని మాటలు వింటాం కాబట్టి అనుకుంటాం. కానీ అసలు నిజమైనటువంటి సువార్త అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి పాత నిబంధన పాఠము మరి ఉద్దేశంగా మరి సువార్త అంటే తెలుసుకుందాము. సువార్త అనేది యెషయా గ్రంథం, పాత నిబంధన మరిలో యెషయా గ్రంథం 2వ భాగం. మీకు అందరికీ తెలుసు, 2 భాగాలుగా విభజించబడింది యెషయా గ్రంథం. 1 నుంచి 39 అధ్యాయాలు, 2వ భాగము 40 నుంచి 66. అంటే ఈ బైబిల్ని మనం చాలాసార్లు విన్నాము. మరి ఇందులో 2వ భాగంలో మనం చూసినట్లయితే దీన్ని ద్వితీయ యెషయా రాశారు అంటారు. ఈ 2వ భాగాన్ని అంటే యాక్చువల్గా రాసింది ఒకటే యెషయా, కానీ మరి ఆయనకి కలిగినటువంటి దర్శనాల ద్వారా మరి ఆ భవిష్యత్తును రాశాడు 40వ వచనం నుంచి. ఎందుకంటే ఆ బబులోను చెరలోనికి మరి నెబుకద్నెజరు ఈ 40వ అధ్యాయం దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాడు. మరి ఆయన అప్పటికే 40వ అధ్యాయం కంటే ముందే ఆయన చనిపోయి ఉన్నాడు. కానీ దీనంతా కూడా ప్రవచనాత్మకంగా దేవుడు అందించినటువంటి మాటల దూరంగా ఈయన రాసి ఉన్నాడు. మరి చూసినట్లయితే యూదులందరినీ మరి నెబుకద్నెజరు మరి ఆ బబులోను దేశానికి చెరగనిపోయినటువంటి ఆ యొక్క పరిస్థితిని, ఆ టైం లైన్ మనం గమనిస్తే 39th చాప్టర్ 40 చాప్టర్ మధ్య 150 సంవత్సరాలు ఉంది. ఏ విధంగా అయితే కొత్త నిబంధనకి పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఎంత చీకటి మరి కాలం ఉందో 400 సంవత్సరాల దాకా, అదేవిధంగా 39వ చాప్టర్కి 40వ చాప్టర్ మధ్య 150 సంవత్సరాలు. ఈయన 8వ శతాబ్దంలో ఉన్నటువంటి వాడు, కానీ ఈయన చెరపట్టబడింది మరి 6వ శతాబ్దంలో చెరపట్టబడ్డారు. ఎవరు? క్రీస్తు పూర్వం. ఎవరు? మరి ఈ యొక్క బబులోను యూదులు కొనుకోబడ్డారు. మరి కన్నీటితో ఉన్నారు వాళ్ళు, మరి నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి రాజులు వారిని అణిచేస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో ఈ యెషయా బయటకు వచ్చి ఇది సువార్త నేను చెప్తున్నాను అని బయటకు వచ్చి చెప్పాడు. సువార్త అంటే అర్థం ఏమిటంటే ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 52వ అధ్యాయము 7వ వచనము ఎవరైనా పెద్దగా చదివించండి, చక్కగా చదివించండి. అంటే దాంట్లో కొంచెము పుస్తకాలు కావాల్సిన తక్కువ ఉంది కాబట్టి చక్కగా చదివించండి. 52వ అధ్యాయము 7వ వచనము. చాలా ఎంత చక్కటి వాక్యం. మరి ఎందుకు అని చూస్తే ఆ సువార్త ప్రకటించడానికి వాళ్ళ చేతుల్లో 2 ఆయుధాలు తీసుకుని వచ్చారు. మొదటిది సమాధానం, రెండవది రక్షణ. ప్రజలందరూ ఆ యొక్క చెరలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి హృదయాల్లో సంతోషించినట్లు, మరి వారు విడుదల పొందడానికి కావలసినటువంటి దైవ సహాయం వస్తుంది అని నిరీక్షించినట్లు వారు ప్రకటించారు. మరి వారి చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? మొదటిది సమాధానము, రెండవది రక్షణ. మరి అదే 7వ వచనంలో ఇదిగో దేవుడు ఏలుచున్నాడని సియోన్లో చెప్పటము సువార్త. దేవుడు ఏలుచున్నాడు. గాడ్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. అంటే ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి సర్వ జగద్రక్షకుడు,
సర్వంతార్యామి, ఎల్ షద్దాయ్, సర్వశక్తివంతమైనటువంటి దేవుడు. అటువంటి దేవుని గురించి ప్రకటించడానికి మరి నువ్వు నేను కూడా పిలువబడ్డాము. ఏమని పిలువబడ్డాము? దేవుడు ఈజ్ రూలింగ్ ద వరల్డ్, దేవుడు ఏలుచున్నాడు, అదే సువార్త. దేవుడు ఏలుచున్నాడు అనేదే చెప్పటమే సువార్త. రెండవదిగా కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే, కొత్త నిబంధనలో సువార్త అంటే క్రీస్తే సువార్త, క్రీస్తే సువార్త. మరి మన కొరకు మనందరినీ ప్రేమించి మానవ రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి వృద్ధానుడవటం ద్వారా మరి జీవాన్ని, అక్షయతను, వెలుగును మనకు తేవటం, వీటి ద్వారా మనందరం కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపింపబడటం. మరి మనకున్నటువంటి ఈ రోజు ఈ అభివృద్ధి అంతా కూడా వచ్చింది యేసు ప్రభువు సువార్త ద్వారానే. మరి ఫాదర్ అయ్యర్ గారు తేవటం ద్వారా మన లూథరన్స్, ఎస్పెషల్లీ మన దళిత వర్గాలకి మరి తేవటం ద్వారా కలిగినటువంటిది. మనకి ఈరోజు గొప్ప ఉద్యోగాలు, గొప్ప మరి అభివృద్ధి వచ్చిందంటే ఇదంతా కారణము మరి యేసుక్రీస్తు ద్వారా, మరి ఆ ఫాదర్ అయ్యర్ తేవటం ద్వారా వచ్చినటువంటి సువార్త. మరి సువార్త లేకపోతే ఏమీ లేదు, చీకటి, డార్క్నెస్. అనేక వందల సంవత్సరాల నుంచి మనము అనపడుతూ ఉంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి సువార్త మన జీవితాలలో దాని ద్వారా విప్పారినాయి, మరి ఉప్పొంగినాయి, మరి సమృద్ధి జీవంలోకి మనం నడిపింపబడ్డాము. కాబట్టి సువార్త అంటే మనము ప్రకటించాలంటే దేవుడు ఏలుచున్నాడని ప్రకటించాలి. రెండవది యేసుక్రీస్తే సువార్త, మరి అదే రక్షణ, అదే మరి సువార్త. యేసుక్రీస్తే సువార్త అంటే మొదటిది రక్షణ, రెండవది సమాధానం. ఈ రెండు ఉండాలి, రక్షణ మరి సమాధానం కదా. మరి సమాధానం లేని చోట ఈ సువార్త చెప్పినా అది వ్యర్థమే. ఈరోజు మన సంఘంలో సమాధానం ఉందా? ఒకసారి ఆలోచించండి. మరి మనలో ఐక్యత చెప్పుకుంటున్నాం బయటికి, కానీ మనకు ఐక్యత ఉందా? మరి సమాధానం కోసం ప్రార్థిద్దాము. మరి నిజంగా ఏమన్నా మన మానవులమే అనేక తప్పులు చేస్తూ ఉంటాం. ఇది వయసు వరుస. సమాధానం ఉన్న చోట మరి రక్షణ ఉంటుంది, రక్షణ లేని చోట మరి సమాధానం చెప్పినా ఎక్కదు. కాబట్టి ఈ రెండు కూడా మరి మనకున్నటువంటి కోపతాపాలని తగ్గించుకుందాము. ఏమైనా ఉంటే అటువంటివి లేవనుకుంటున్నాను, ఉంటే తగ్గించుకుందాము. మరి సమాధానంతో దేవుడిచ్చే రక్షణను పొందుకుందాం. మరి మనకి సమాధానం కావాలి, సమాధానం ఉన్నప్పుడే మనకి రక్షణ వస్తుంది. మరి ఆండ్రూ బ్యూనర్ అనేటువంటి భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, సంగమా నీవు ఎక్కడ ఉన్నావు? సంఘం చెప్తుంది నేను లోకంలో ఉన్నాను అని. లోకమా మరి నీవెక్కడ ఉన్నావు అంటే సంఘంలో ఉన్నాను అని చెప్తుంది. ఎంత విచారకరం! సంఘం లోకంలో ఉన్నంత కాలము మరి సంఘానికి ప్రమాదం ఏం లేదు, కానీ సంఘములోనికి లోకం వస్తే మరి సంఘానికి ప్రమాదం. కాబట్టి మన మధ్య సమాధానం ఉండాలి, అప్పుడే మనము రక్షణని పొందుకుంటాము. మరి ఎప్పుడైతే మరి మనకి మన హృదయ క్షేత్రంలో మరి చుట్టూ కూడా 4 కంచెలు ఉండాలి. మన హృదయ క్షేత్రం చుట్టూ 4 కంచెలు. ఏంటా 4 కంచెలు అంటే సమర్పణ జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, విశ్వాస జీవితం ఉండాలి, సాక్షి జీవితం ఉండాలి. సో ఎప్పుడైతే ఈ 4 కంచెలు మన హృదయ క్షేత్రం చుట్టూ ఉంటాయో అప్పుడు ఎటువంటి ఈవిల్ స్పిరిట్స్ మనలోకి ప్రవేశించవు, ఎటువంటి ఈవిల్ స్పిరిట్స్ కూడా మనం ప్రవేశించవు. మరి ఎందుకంటే దురాత్మలు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండలేవంట. అవి ఒకరితో కలిసి జీవించడానికి ట్రై చేస్తామంట. అవి ఒంటరిగా ఉండలేవు. ఎప్పుడైతే మనలాంటి వాళ్ళని పట్టుకొని ఆ దురాత్మలు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తామండి. మనకి ఎప్పుడైతే సమాధానం ఉంటుందో తప్పకుండా మనం రక్షణలోకి నడిపిస్తూ ఈ 4 కంచెలు మన హృదయ క్షేత్రం చుట్టూ కూడా ఉండాలి. కాబట్టి మరి మీరందరూ కూడా మన హృదయాలను పరిశీలించుకుందాము. ఆ మహనీయుడు చేసినటువంటి ఆ గొప్ప మరి త్యాగాలను బట్టి మనము ఉజ్జీవులమై మరి మనము ఉత్ప్రేరణ పొంది మరి ముందుకు సాగుదామని నేను ఈ సమయంలో మరి మీ అందరికీ విన్నవిస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో నేను ఒక చిన్న మరి సజెషన్ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను.
వచ్చే వారం మనం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించబోతా ఉన్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఫస్ట్ సండే నాడు మరి ప్రభురాత్రి భోజన సంస్కారము ఆచరించేటప్పుడు మరి నేను మొదటగా నేను కోరుకునేది ఏంటంటే, మనమందరము తగిన సిద్ధపాటుతోటి మరి కలిగి సమయానికి దేవాలయానికి వచ్చి పాప ప్రొప్పుదల ఆరాధన చేసుకున్న తర్వాత మరి అందరికి కూడా పాప ప్రొప్పుదల ఆరాధనలో పార్టిసిపేట్ చేయాలి. మరి మన పాపములన్నింటినీ దేవుని దగ్గర తప్పకుండా ఒప్పుకుందాం. మరి పాప ప్రొప్పుదల ఆరాధనలో పాల్గొనకుండా మరి సంఘ కాపరి ద్వారా మరి దేవుడు ప్రకటించే పాప క్షమాపణని ఆయన ప్రకటించడం లేదు, దేవుడు ప్రకటిస్తారు. ఆయన నోటి ద్వారా ప్రకటించినటువంటి పాప క్షమాపణను మరి మనం పొందుకోకుండా ఆ ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకోవడం అనేది మనకి ఎవ్వరికీ మంచిది కాదు. ఎప్పుడో మరి ఆ సంస్కారానికి వచ్చి తీసుకోవడం అనేది చాలా తప్పు. మరి ఈ యొక్క పాప ప్రొప్పుదల ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొని మరి ఆ దేవుడిచ్చే పాప క్షమాపణను పొందుకున్న తర్వాతే మనము మరి యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనాలి, చేయవేయాలి. మరి రెండవదిగా మనం చూసినట్లయితే మరి మన ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, చిన్న చిన్న ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. ఆ టైంలో గొప్ప పుస్తకాలు ఇస్తాం, చదువుతూ ఉంటాం, క్వశ్చన్ ఆన్సర్స్ తిప్పుతూ ఉంటాం, ఇంకా వస్తేమో అని. మరి అదేవిధంగా మరి ఇక్కడికి వస్తున్నామంటే ఫైనల్ ఎగ్జామ్స్కి వస్తున్నాము, దేవుని యొక్క మరి ప్రభురాత్రి భోజనానికి వస్తామంటే మరి ఎగ్జామ్స్కి వస్తున్నాం మనం. మరి ఆ సమయంలో మన హృదయాలు ఏ విధంగా ఉండాలి? మరి ప్రార్థనలో నింపబడి మరి పాపాలంతటినీ ఒప్పుకొని ఇక్కడికి రావాలి ముందుకి. మరి మనం మన సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తా ఉన్నామంటే పెద్దగా పాటలు పాడుకుంటా ఉన్నాం. ప్రార్థన అనేది చేసుకోవడానికి ఆ యొక్క పరిస్థితులు ఉండటం చర్చిలో అందరూ పెద్దలు పాట పాడేస్తా ఉన్నారు. ఈ మానవీయుల రకం అన్ని పాటలు పాడేస్తే పెద్దలు పాడుతున్నాము. ఎవరు కూడా ప్రార్థన చేయడానికి అనువుగా ఉండటం లేదు. మరి ఆ సమయంలో ఏమవుతా ఉందంటే మనం రెండు విషయాలను కోల్పోతా ఉన్నాము. ఒకటి ఏంటంటే ప్రార్థించలేకపోతున్నాము, సరైనటువంటి ప్రార్థన లేకుండా మనము ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా ప్రార్థన ఎవరు చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే పాట వినిపిస్తూ ఉంది. అసలు ప్రార్థన చేసుకుందామంటే అసలు ఏ సమయం దొరకట్లేదు, అక్కడ దొరకట్లేదు, ఇక్కడ దొరకట్లేదు. మరి రెండవదిగా మనం చూస్తే రొట్టె ద్రాక్ష ఇచ్చినప్పుడు అయ్యగారు బోధకుడు మరి రెండు మాటలు చెప్తారు కదా. రొట్టె ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు, మరి పాత్ర ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు. ఈ కొత్తగా వచ్చిన కన్ఫర్మేషన్ అసలు తెలియదు, పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకైతే అసలు ఏం తెలియదు ఏం చెప్తున్నారు అని చెప్పి బోధకుడు. మరి రొట్టె ఇచ్చినప్పుడు ఏం చెప్తా ఉంటాడు అయ్యగారు, ప్రతి ఒక్కరికి చెప్తాడు. మరి ఏమంటాడు, పుచ్చుకుని తినము, ఇది నీ కొరకు ఇవ్వబడినటువంటి క్రీస్తు శరీరము అని చెప్తాడు. అది ఎవరికి వినిపించదు, ఎందుకంటే మీ అందరు పాట పాడుతూ ఉంటారు, అయ్యగారు నోరు తెలిసి అంటా ఉంటారు కానీ ఎవరికి వినిపించదు. మరి రెండవది పాత్ర ఇచ్చినప్పుడు ఏం చెప్తా ఉంటాడు, మరి పుచ్చుకుని తాను, ఇది నీ పాపముల కొరకైనా చిందింపబడిన కొత్త నిబంధన రక్తం అని చెప్తాడు. అది కొత్త కన్ఫర్మేషన్ మిస్సింగ్ అని ఎవరికి సరిగ్గా తెలియకపోవచ్చు అనుకుంటున్నాను నేను. మరి కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు చెప్పేటటువంటి పాస్టర్ గారు చెప్పేటువంటి మాటలు మీకు ఎవరికి వినిపించడం లేదు. ఇంకోటి ప్రార్థన కూడా మనం చేసుకోకుండా వచ్చి కూర్చుంటున్నాము. కాబట్టి ఎవరైతే అయోగ్యంగా ఆచరిస్తారో అది దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ కాదు, మనం తీసుకోకూడదు. కాబట్టి మన సాంప్రదాయం ఆ ముందు నుంచి ఆ విధంగా ఉంది. మరి అనేక సంఘాల్లో ఈ విధంగా పాటలు పాడట్లేదు. మరి మీరే ఆలోచించండి. నా ఒక సజెషన్ అంతే, నేను మీలో ఒక సభ్యుడిని మాత్రమే, నేనే పెద్ద వాడిని కాదు. కాబట్టి మీరు ఆలోచించండి ఏం చేద్దామనేది. సన్నటి బాగా లో వాయిస్ మ్యూజిక్ పెట్టినా పర్వాలేదు, లేదంటే ఆ ట్రాన్సిట్ పీరియడ్ అంటే మీరు వచ్చి కూర్చుంటప్పుడు మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు పాడుకుందాం. ఈ రెండింటిలో ఎట్లా చేద్దామని అట్లా చేసినప్పుడు మనం ప్రార్థించడానికి అంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకునే కంటే ముందు ప్రార్థించాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూర్చున్న తర్వాత కూడా దేవునికి ప్రార్థించాలి. అయ్యా నా పాపాలన్నింటినీ ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా గబగబా ఇచ్చింది తింటే ఏ ప్రయోజనం, మనకి ఏ విధమైన ప్రయోజనం లేదు. అయోగ్యులుగా తింటే ఎంతో అది దేవుని దగ్గర మరి ఆయన ఉగ్రతకి మరి పాత్రలు అవుతాం. కాబట్టి ప్రార్థనతోటి మనం రొట్టె ద్రాక్ష రసం పుచ్చుకుందాము. ప్రార్థన లేకుండా ఇక్కడ కూర్చోవద్దు, రావద్దు. పాప క్షమాపణ ఆయన అయ్యగారు ఇచ్చేది దేవుని ద్వారా, మరి దేవుడు అయ్యగారి ద్వారా ఇచ్చేది పొందుకుందాము. మరి ఆ విధంగా మరి అయ్యగారు కూడా ఒప్పుకుంటారని అనుకుంటామని, ఆ విధంగా చేయడం మరి అయ్యగారు కూడా ఒప్పుకుంటారు, ఆ విధంగా చేయాలని కోరుకుంటారు, మీరందరూ కోరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి నెక్స్ట్ సండే మీకు అందరికి ఇష్టమైతే
మరి అందరూ చేతులు ఎత్తండి, ఆ విధంగా చేద్దాం, లేదంటే పాత ప్రార్థన కంటిన్యూ చేద్దాం. నేనైతే చెప్తాను ఆ విధంగా చేయడానికి కోసం. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశం. అందరికీ మన సాంప్రదాయాన్ని నేను కాదనేటువంటి వాడిని కాదు. చక్కగా పాటలు పాడతాం, కానీ పాటల కంటే ప్రార్థన ముఖ్యం అని నేను చెప్తాను. థ్యాంక్ యూ.